చిత్తూరు జిల్లా కుప్పం రెస్కోలో నూతనంగా నియమించబడ్డ ఉద్యోగులకు శుక్రవారం విద్యుత్ స్తంభం ఎక్కే పరీక్ష నిర్వహించారు. ఇక వివరాల్లోకి వెళితే చిత్తూరు జిల్లా కుప్పం గ్రామీణ విద్యుదీకరణ సంస్థ రెస్కో పరిధిలోని గత ప్రభుత్వంలో నూతనంగా నియమించబడ్డ ఉద్యోగులకు శుక్రవారం విద్యుత్ స్తంభం ఎక్కే పరీక్ష నిర్వహించారు. శాంతిపురంలోని రెస్కో సబ్స్టేషన్ మైదానంలో ఈ పరీక్షలు ఈరోజు నిర్వహించారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అక్రమంగా ఉద్యోగాలు అర్హత లేని వారికి కూడా కేటాయించిందని, ఆ ఆరోపణల మేరకే ఇటీవల జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు రెస్కో ఇన్ఛార్జి చైర్మన్ బాధ్యతలు తీసుకుని రెస్కో కార్యాలయంలో అవకతవకలు జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలినందువల్ల ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. బైలా ప్రకారం రెస్కో పరిధిలో 231 పోస్టులు మంజూరు చేశామని, అయితే 5 ఏళ్ల కిందట కేవలం 127 మందితో సంస్థ నడిచేదని, మొత్తంగా 104 మంది గత 5 ఏళ్ల ప్రభుత్వ హయాంలో ఉద్యోగాల్లో చేరినట్లు అధికారులు విచారణలో గుర్తించారు. వీరికి ఎటువంటి పరీక్షలు నిర్వహించకుండా నియామకాలు చేపట్టినట్లు గుర్తించిన విచారణ అధికారులు 104 మందికి శుక్రవారం సామర్థ్య పరీక్షల్లో భాగంగా విద్యుత్ స్తంభం ఎక్కే పరీక్ష నిర్వహించారు. దీంతో అక్రమార్కుల గుట్టు రట్టవుతుందని స్థానికులు చర్చించుకుంటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.